హలో అందరికీ. ఎప్పుడు నార్మల్ ఇడ్లీ కంటే కూడా ఇలా రాగి పిండితో ఇడ్లీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మన హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఐరన్, ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. రాగి పిండితో చేసిన ఇడ్లీయే కాదు, రాగి అంబలి, రాగి జావా అంటారు కదా, ఇవి తీసుకున్నా సరే మన హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో మనకి విటమిన్ ఈ ఉంటుంది. సో స్కిన్ హెల్తీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా మందికి చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చేయడం, హెయిర్ రాలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఇవన్నీ చాలా వరకు కూడా తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే, పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ యొక్క బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా, చురుకుగా పనిచేస్తుంది. బాడీలో ఉన్న హీట్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. సో దీన్ని ఎలా రెడీ చేసుకోవాలి అంటే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ చట్నీతో తిన్నా సరే చాలా బాగుంటుంది. చట్నీ లేకపోయినా ఊరగాయ, పచ్చడితో తిన్నా సరే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్